సంస్కృత భాషలో మరి పర్టికులర్ గా వైదిక భాషలో చూసుకున్నట్లయితే ప్రతి పదానికి కూడా ఆయా ఉచ్చారణను బట్టి దాని అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే వైదిక సంస్కృతాన్ని కనుక మీరు చూసినట్లయితే కనుక ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు అని చెప్పేసి 3 రకాల స్వరాలు ఉంటాయి. ఈ రకంగా ఒక్కొక్క స్వరాన్ని బట్టి ఆ పలికే విధానాన్ని బట్టి వాటి అర్థం కూడా మారుతూ ఉంటుంది. ఎట్లా అయితే ఇప్పుడు గో అనగానే మీరు ఆవు అని ఒక్కటే తీసుకుంటున్నారో దానికి అనేక అర్థాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బంగారం అని ఉంది, కొన్ని చోట్ల గో వంటి కిరణాలను ఉంది, భూమి అని అర్థం వస్తుంది, ఎన్నో అర్థాలు వస్తా ఉంటాయి. ఆ అర్థాలన్నింటినీ కూడా ఏది ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనే దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. అంత గొప్ప సంస్కృత భాషను పట్టుకుని కేవలం నీ దిక్కుమాలిన మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం నువ్వు పుట్టిన నీ పూర్వీకులు మాట్లాడిన భాషని నువ్వు తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు అసలు కొంచెం అన్న సిగ్గు అనిపిస్తుందా? ఆలోచించి ఒకసారి బొరబెట్టి. సిగ్గుచరం లేకుండా ఇంకా సాంబ శివ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? సాంబ అనే పదం సంస్కృతమే, శివ అనే పదం సంస్కృతమే. నువ్వు ఇంతసేపు మాట్లాడిన మాటలో అనేక పదాలు సంస్కృతానికి సంబంధించినవి. చివరికి సత్యాన్వేషణ 100 సార్లు అది సంస్కృతమే.